కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి జాయిన్ అయింది. నాకు మామూలుగా పని మనిషి అనడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ అందరికీ అర్థం కావడం కోసం పని మనిషి అనే పదం చెప్పాల్సొచ్చింది. ఈ వీడియోలో దీని తర్వాత ఇంక పని మనిషి అనే పదం నేను వాడను. అయితే 3-4 రోజులు పోయిన తర్వాత ఆవిడని పిలిచి, "అమ్మ ఎలా ఉన్నారు? ఎక్కడ మీ ఇల్లు? ఎంతమంది పిల్లలు?" అని అడిగాను. "నాకా బాబు, ఇక్కడే దగ్గరలోనే ఉంటామయ్యా మేము. నాకు 3 అమ్మాయిలు. పెద్దమ్మాయి ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్స్ చేసి ఒక డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తుంది" అంది. నేను ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాను. "అవునా?" అని అడిగాను. ఇంతలోపే రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్ మొదటి సంవత్సరం చదువుతుందయ్యా. మూడో అమ్మాయి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతుంది అంది. "నర్సింగా ఎంబీబీఎస్సా?" అని డౌట్గా అడిగాను. "నర్సింగ్ కాదయ్యా, ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతుంది" అన్నాను. ఒక్కసారిగా నేను హవాక్కయ్యాను. ఏంటి, 3 అమ్మాయిలు, వాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాను. "ఎంబీబీఎస్ ఫ్రీ సీటా?" అని అడిగాను. అవునయ్యా, సీటు ఫ్రీయే కానీ ఏదో బిల్డింగ్ ఫీజు అంట, ఆ ఫీజు కట్టలాకే కింద మీద పడుతున్నాను అంది. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, "అసలు నువ్వేం చదువుకున్నావు?" అని అడిగాను. "అయ్యా బాబుగారు, నాకు చదివే లేదయ్యా. చిన్నప్పుడు ఎప్పుడో 2వ తరగతి చదువుకున్నాను. కూడికలో తీసివేతలు కూడా రావు. నా పిల్లలైనా బాగా చదివిద్దామనే ఉద్దేశంతో బాగా చదివిస్తున్నానయ్యా" అంది. వెంటనే నేను, "మీ ఆయన ఏం చేస్తాడు?" అని అడిగాను. "మా ఆయన ఏం చేస్తాడయ్యా, సమాజంలో ఉన్న చాలామందిలాగే ఆయన కూడా తాగుడికి బానిసయ్యి ఇల్లేమైపోతుందా, పిల్లలేమైపోతుందా అని కూడా పట్టించుకోడు. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు కూడా ఇంట్లో ఇవ్వటం గగనమయ్యా" అని చెప్పింది. "మరి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? అసలు ఇంత బాగా చదువుకోవడానికి కారణం ఏంటి?" అని అడిగాను. "పిల్లలంతా కూడా మనూరు స్కూల్లోనే, గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి దాకా చదువుకున్నారు. లాంగ్ టర్మ్ అలాంటివి ఏమి తీసుకోలేదయ్యా. మన కాలేజీలో బాగా మార్కులు వచ్చాయని చెప్పేసి వాళ్ళ టీచరు వాళ్ళు ఇచ్చిన సలహాల వల్ల ఇలా ఎగ్జామ్స్ ఇవి రాసి మా పిల్లలు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుందయ్యా. ఇంతకుముందు నాకు ఈ చదువులు పలకటం కూడా రాదు. ఇప్పుడిప్పుడే నోటికి ఎలా చెప్పాలనేది నోరు తిరుగుతుంది. ఇంతకుముందు అవి కూడా తెలిసే కాదు" అని ఎంతో కష్టంగా చెప్పుకుంటూ వచ్చింది. "నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలువమ్మా. మా పిల్లల్ని లక్షలు లక్షలు పెట్టి చదివిస్తున్నా కానీ వాళ్ళకి కనీసం ర్యాంకులు దాకా కాదు కదా, క్లాసులో సరైన విధంగా చదవటం కూడా లేదు. ఇలాంటిది మీ ఇంట్లో సరైన కరెంటు లేదంటున్నావు, మంచి అవకాశాలు, మంచి వసతులు లేవు అని చెప్తున్నావు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీ పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు అంటే నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి" అని చెప్పాను. అప్పుడు ఆవిడంది, "నిజమేనయ్యా, నేను అదృష్టవంతురాలని. ఎందుకంటే ఇంతకుముందు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి కరెంటు బిల్లు కట్టేవాడిని. అప్పుడు సరిగ్గా ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఈ మధ్య పెద్దమ్మాయి కొంచెం ఉద్యోగం చేయటం మొదలుపెట్టిన తర్వాత మా ఇల్లు కొంచెం బాగుంది. ఇంకా ఏదో ఆ దేవుడి దయ వల్ల నేను కూడా కొంచెం ఎక్కువ కష్టపడితే ఆ మిగతా 2 పిల్లల చదువులు కూడా అయిపోతే నా బాధ్యత తీరిపోతుందయ్యా. అందుకే ఇంకొక 2 ఇళ్ళు ఎక్కువ ఒప్పుకున్నాను ఈ నెల నుంచి" అని చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది, పిల్లల బాగోగుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. ఒక్కసారిగా పిల్లలు పెరిగి పెద్దయ్యి ఏదో ఒక మంచి జాబ్ వచ్చినంత మాత్రానే తల్లిదండ్రుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెడుతున్నారు. వాళ్ళని చులకన భావంతో చూడటం మొదలుపెడుతున్నారు. ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మీ భవిష్యత్తు బాగు గురించి, మీరు భవిష్యత్తులో సుఖంగా ఉండడం గురించి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాల ఫలితమే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలా గుర్తించి మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించినప్పుడే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. అంతేకాని ఈరోజు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారని, వాళ్ళ శరీరంలో ఓపిక లేదు అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ గౌరవాన్ని కించపరచకండి. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు.